హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన న్యూ సిలబస్ ఎవరికైతే ఉందో చాలా మంది న్యూ సిలబస్ రెగ్యులర్ వాళ్ళు అన్న ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టండి త్వరగానే అడుగుతున్నారు కదా. నేను దాని మీద వర్క్ చేస్తూ ఉన్నానండి. అని నోట్స్ అనేది నేను క్లియర్గా రాసి మీకు ఇద్దామని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నేను నాకు వీలైనంత వరకు ఈ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సిలబస్ వచ్చేసి ఇక్కడ ఏముందో క్లియర్గా చూసుకోండి. న్యూ సిలబస్ R25 సిలబస్ ఏంటంటే రియల్ అనాలైసిస్ అనేది సిలబస్ అయితే ఉంది. ఓకే, బ్యాక్లాగ్ వాళ్ళకి ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది, మరి సిలబస్ అనేది సెకండ్ సెమిస్టర్ సిలబస్ చేంజ్ అయింది కదా, మరి ఇప్పుడు సప్లీ రాసే వాళ్ళు ఏ సిలబస్ చదవాలనేది క్లారిటీ లేదు కదా. మీరు ఓల్డ్ సిలబస్, మీరు రెగ్యులర్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ సిలబస్ అయితే ఉందో ఇప్పుడు కూడా మీరు సప్లీ రాసేటప్పుడు అదే సిలబస్, ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఇది ఓన్లీ నేను చెప్పేది రెగ్యులర్ వాళ్ళకు మాత్రమే. ఓకేనా, నేను చెప్పేది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకు మాత్రమే. ఓకేనా, మీకు ఓల్డ్ సిలబస్ కింద డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ ఈ సిలబస్ సెకండ్ సెమిస్టర్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంచాను. అంటే సిలబస్ అనేది ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ చూడండి, మనం ఏం స్టార్ట్ చేద్దామంటే యూనిట్ 1. ఓకే, ఫస్ట్ యూనిట్ 1లో మనం ఏం చూద్దామంటే రియల్ అనాలైసిస్ అనేది ఫస్ట్ టాపిక్ అండి. ఓకే, యూనిట్ 1లో ఏది సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ రియల్ అనాలైసిస్. ఓకే, ఈ సిలబస్లో యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో మళ్ళీ సబ్ టాపిక్ ఉందండి. కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి రియల్ నెంబర్స్లో. ఫస్ట్ టాపిక్ అనేది ఇది టాపిక్లో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. ఈ రియల్ నెంబర్స్లో ఫస్ట్ టాపిక్ సబ్ టాపిక్ వచ్చేసి ఫీల్డ్ స్ట్రక్చర్. ఏంటి? ఫీల్డ్ స్ట్రక్చర్. ఈ ఫీల్డ్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఇక్కడ ఫీల్డ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ప్లేస్ విత్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకేనా, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఫీల్డ్ అంటే అడిషన్ అని మల్టిప్లికేషన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఇక్కడ అడిషన్ యొక్క రూల్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫీల్డ్ అంటే అర్థమైంది కదా. ఫీల్డ్ అంటే అడిషన్ మల్టిప్లికేషన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ అడిషన్లో కొన్ని రూల్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ మనం అడిషన్లో ఉన్న రూల్స్ అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అడిషన్లో టోటల్గా 5 రూల్స్ అయితే ఉంటాయండి. ఓకే, టోటల్గా 5 రూల్స్ అనేవి అడిషన్లో ఉంటాయి. మరి దాంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి క్లోజర్. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి? అడిషన్లో ఫస్ట్ రూల్ వచ్చేసి క్లోజర్. ఇప్పుడు ఇక్కడ దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ 2 నెంబర్స్ వర్ యాడెడ్ ద రిజల్ట్ మస్ట్ స్టే in the club. Okay, the result must stay in the club. It can't produce an outside number. ఓకే, మీకు ఇది అర్థం కావాలంటే ఇక్కడ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి బిలాంగ్స్ టు సెట్ ఎస్. ఓకే, ఇది ఫార్ములా కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి వస్తే. a ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ దీని అర్థం ఏంటో చెప్తాను. క్లోజర్ అనేది రూల్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ 2 రియల్ నెంబర్స్. ఓకే, ఇది రియల్ నెంబరే, ఇది 2 అనేది 3 అనేది 2 రియల్ నెంబర్సే. యాడ్ చేస్తే మనకు మళ్ళీ రియల్ నెంబరే వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది రియల్ నెంబర్స్లో సబ్ టాపిక్ అండి. ఓకే, ఇక్కడ 2 రియల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మళ్ళీ మనకు దానికి రిజల్ట్ ఏమొస్తుంది? రియల్ నెంబరే వస్తుంది. దాని అర్థమే ఇది. ఇఫ్ 2 నెంబర్స్ వర్ యాడెడ్ ద రిజల్ట్ మస్ట్ స్టే ఇన్ ద క్లబ్. ఇన్ ద క్లబ్ అంటే ఈ రియల్ నెంబర్స్ అనేది ఒక క్లబ్ అన్నట్టు. ఈ క్లబ్ లోనే మళ్ళీ ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇట్ కాంట్ ప్రొడ్యూస్ అన్ అవుట్ సైడ్ నెంబర్. ఓకే, అవుట్ సైడ్ నెంబర్ రాకుండా ఇప్పుడు క్యూ రేషనల్ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా, అవి కాకుండా ఓల్డ్ నెంబర్స్ ఉంటాయి. అవుట్ సైడ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయదు. మనం ఏ రియల్ నెంబర్స్ అయితే యాడ్ చేసామో మళ్ళీ మనకు రిజల్ట్ అనేది రియల్ నెంబరే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. ఓకే, రియల్ నెంబర్స్ లో ఫీల్డ్ స్ట్రక్చర్ అయితే ఉంది కదా. ఫీల్డ్ స్ట్రక్చర్ లో ఫీల్డ్ అంటే ఏంటి? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం అడిషన్ రూల్స్ అనేది చూస్తున్నాం కదా. ఆ అడిషన్ రూల్స్ లో టోటల్ గా మనకు 5 రూల్స్ అయితే ఉంటాయండి.
ఆ 5 రూల్స్ లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టు క్లోజర్. ఓకే, ఇప్పుడు ఇందులో సెకండ్ రూల్ వచ్చేసి కమిటేటివ్. ఓకే, కమిటేటివ్ అనేది రూల్, సెకండ్ రూల్. అంటే ఇది ఏంటంటే ఆర్డర్ డజంట్ మ్యాటర్, ఇట్స్ డజంట్ మ్యాటర్ హూ రీచెస్ అవుట్ ఫస్ట్. ఓకే, ఇక్కడ మీరు ఫార్ములా చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న రెండు ఒకటే అండి. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ, రెండు ఒకటే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2 ప్లస్ 3 ఎంత అండి, 5 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఎంత అండి, ఇది కూడా 5 కదా. ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఫస్ట్ వచ్చింది, ఇక్కడ 3 అనేది ఫస్ట్ వచ్చింది, అంతే కదా. ఇక్కడ ఎవరు రీచెస్ ఫస్ట్ అనేది కాదు, ఆ రిజల్ట్ అనేది ఒకటే ఉంటుంది, ఈక్వల్ అన్నట్టు. ఓకే, ఆర్డర్ మ్యాటర్ కాదు, ఆర్డర్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్ హూ రీచెస్ అవుట్ ఫస్ట్. ఓకే, ఎవరు ఫస్ట్ వచ్చేది కాదు, అది ఆన్సర్ అనేది రెండు ఈక్వల్ గానే ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అసోసియేటివ్ రూల్, థర్డ్ రూల్ వచ్చేసి అసోసియేటివ్ రూల్. ఇది ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూసుకోండి క్లియర్ గా, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ బ్రాకెట్స్ అండి, ఏ ప్లస్ బి బ్రాకెట్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఈ బి ప్లస్ సి అనేది బ్రాకెట్ లోంచి ఏ సపరేట్ గా రాశారు. ఇక్కడ గమనించండి, ఏది చేసినా మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. అసోసియేటివ్ లో కూడా మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఏముంది 1 ప్లస్ 2 ఉంది బ్రాకెట్ లో, ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3. ఇప్పుడు దీని ఆన్సర్ సేమే కదా, రెండు సేమే వస్తాయి కదా. 3 ప్లస్ 3 అన్న 3 ప్లస్ 3 6, ఇక్కడ కూడా 5 ప్లస్ 1 ఎంత 6 కదా. ఈ టోటల్ గా 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఈక్వల్ గా వస్తుంది. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇక్కడ అసోసియేటివ్ రూల్ కూడా సేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి ఐడెంటిటీ రూల్. ఐడెంటిటీ రూల్ ఇక్కడ ఏంటంటే, ఇఫ్ వి యాడ్ 0, ఓకే, ఇఫ్ వి యాడ్ 0 టు ఎనీ నెంబర్ దే స్టే ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే, ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దీని అర్థం ఏంటంటే, మనం ఏదైనా నెంబర్ కు 0ని యాడ్ చేసినట్లయితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అర్థమైందా, అదేంటి ఐడెంటిటీ రూల్, అడిషన్ లో ఐడెంటిటీ రూల్. ఇప్పుడు ఇవి 4 రూల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 5th రూల్ ఉంది, ఆ 5th రూల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 5th రూల్ వచ్చేసి ఏంటంటే ఇన్వర్స్ రూల్. ఓకే, ఇన్వర్స్ రూల్, ఇక్కడ ఫార్ములా చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములా ఏముంది ఇక్కడ, ఏ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ మైనస్ ఏ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది అండ్ బ్రాకెట్ లోపల మైనస్ ఉంది. ఓకే, మీకు ఏం గుర్తుంచుకోవాలంటే ఇన్వర్స్ అన్నప్పుడు మైనస్ అనేది వస్తుందని గుర్తుంచుకోండి. ఇక్కడ ఏముందంటే డెఫినేషన్, ఎవ్రీ నెంబర్ హ్యాజ్ ఏ నెగటివ్ పాయింట్. ఓకే, ఎవ్రీ నెంబర్ హ్యాజ్ ఏ నెగటివ్ పాయింట్, ప్రతి నెంబర్ కి ఒక నెగటివ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ నెగటివ్ అనేది మైనస్ ఏ, ఫార్ములా ప్రకారం ఆ నెగటివ్ పాయింట్ అనేది మైనస్ ఏ. ఇక్కడ when a number meets their negative point they give result 0. ఓకే, ఇప్పుడు ఈ నెగటివ్ పాయింట్, ఇక్కడ ఒక నెంబర్ అనేది ఆ నెగటివ్ పాయింట్ ని, దాని నెగటివ్ పాయింట్ ని రీచ్ అయినప్పుడు, ఓకే, మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ అనేది మనకు 0 అనేది వస్తుందట. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి, మనం ఏ ప్లేస్ లో ఒక నెంబర్ అనుకోవాలి, సపోజ్ 5 తీసుకున్నాం. ఓకే, 5 అనే నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఈ 5 అనే నెంబరు నెగటివ్ దాని నెగటివ్ పాయింట్ ఏంటి, -5. ఓకే, ఈ +5 నెంబరు నెగటివ్ పాయింట్ వచ్చేసి -5 కదా. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నెంబర్, ఇది నెగటివ్ వచ్చేసి ఏంటి, -5. ఇప్పుడు ఈ రెండు మీట్ అయినప్పుడు మనకు వాల్యూ అనేది 0 అనేది వస్తుంది. ఎలా వస్తుంది ఇక్కడ మీకు తెలుసు కదా, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి 5 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దాని రిజల్ట్ అనేది మనకు 0 అయితే వస్తుంది. అదేంటి, ఇన్వర్స్ రూల్. ఇప్పుడు మనకు ఫీల్డ్ లో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు ఉంటాయని చెప్పాను కదా. అడిషన్ రూల్స్ అనేవి టోటల్ గా 5 ఉన్నాయి, 5 అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మల్టిప్లికేషన్ లో ఎన్ని రూల్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇక్కడ మనం మల్టిప్లికేషన్ రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ రూల్లో ఫస్ట్ రూల్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. ఏంటది? క్లోజర్ ప్రాపర్టీ. దాని ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూసుకోండి క్లియర్గా. ఓకే, ఇది ఫార్ములా A ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. A ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ ఈ డెఫినేషన్ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ ఇన్ ఏ గ్రూప్ వర్ మల్టిప్లై దెమ్సెల్వ్స్, ద ఆన్సర్ స్టేస్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఓకే, మీకు వీడియో అనేది స్లోగా అనిపిస్తే 2x లో పెట్టుకొని వినండి. ఎందుకంటే కొందరికి ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి నేను స్లోగానే చెప్తున్నాను. మీకు ఒకవేళ స్లో అనిపిస్తే 2x లో పెట్టుకొని వినండి. ఓకేనా? ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు ఒక గ్రూప్కి సంబంధించిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే గ్రూప్లో ఉన్న ఒక నెంబర్ అనదర్ నెంబర్, వేరే నెంబర్ అనేది ఇక్కడ వస్తుందని అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ మల్టిప్లై 2 హోల్ నెంబర్స్, ఓకే, మీకు హోల్ నెంబర్స్ తెలుసు కదా, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, యూ విల్ ఆల్వేస్ గెట్ అనదర్ హోల్ నెంబర్. ఇప్పుడు ఒక 2 హోల్ నెంబర్స్ తీసుకున్నాం మనం. ఫస్ట్ ఇక్కడ 3 అనేది హోల్ నెంబర్ అండ్ 5 అనేది హోల్ నెంబర్. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 3 5 జా 15. 15 కూడా హోల్ నెంబరే కదా. ఇక్కడ ఇది హోల్ నెంబరే, ఇది హోల్ నెంబర్ అండ్ 15 కూడా హోల్ నెంబర్. ఇక్కడ దాని అర్థం ఏంది? క్లోజర్ ప్రాపర్టీ అర్థం, మనం ఒక గ్రూప్కి సంబంధించిన, అంటే ఇది హోల్ నెంబర్ గ్రూప్ కదా, హోల్ నెంబర్ గ్రూప్కి సంబంధించిన 2 నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే గ్రూప్లో ఉన్న ఒక నెంబర్ వస్తుంది. అర్థమైందా? అది క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడు సెకండ్ రూల్, మల్టిప్లికేషన్ రూల్స్లో ఫస్ట్ రూల్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ రూల్ వచ్చేసి కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మీకు అడిషన్ రూల్స్ ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అడిషన్ రూల్స్ ఈ మల్టిప్లికేషన్ రూల్స్ కొద్దిగా చేంజ్ ఉంటాయండి. సేమే అనిపిస్తాయి కానీ అక్కడ ప్లస్ పెట్టాం మనం, A ప్లస్ బి పెట్టాం కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి A ఇంటూ బి, అంతే చేంజ్. కొద్దిగా డెఫినేషన్లో కూడా కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఫార్ములా చూసుకోండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫార్ములా AB ఇజ్ ఈక్వల్స్ టు BA. ఎలా రాసినా ఒకటే కదండి. A ఫస్ట్ రాసినా B ఫస్ట్ రాసినా రెండు ఈక్వలే. ఓకే, ఇప్పుడు దీని ఇక్కడ అర్థం ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ డజంట్ చేంజ్ ద రిజల్ట్. ఇక్కడ ఈ నెంబర్ ఆర్డర్ మార్చినంత మాత్రాన వీటికి వచ్చే ఆన్సర్ రిజల్ట్ అనేది చేంజ్ కాదు, ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 2 ఇంటూ 4 లేదా 4 ఇంటూ 2 రెండు ఒకటే కదా. ఇక్కడ ఫస్ట్ 2 అండ్ ఇక్కడ సెకండ్, ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 పెట్టినా ఫస్ట్ 2 పెట్టినా అవి మల్టిప్లై చేసినప్పుడు మనకు 2 4 జా 8 ఇజ్ ఈక్వల్స్ టు 4 2 జా 8. ఈ ఆర్డర్ చేంజ్ చేసిన మాత్రాన దాని ఆన్సర్ అనేది, రిజల్ట్ అనేది చేంజ్ కాదు, అదే విధంగా ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్. ఇదేంటండి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇది సెకండ్ రూల్ ఆఫ్ ది మల్టిప్లికేషన్ రూల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ రూల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు టోటల్గా మల్టిప్లికేషన్ రూల్స్లో టోటల్గా 5 రూల్స్ ఉన్నాయండి. అండ్ అడిషన్ రూల్స్లో కూడా 5 రూల్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ థర్డ్ రూల్ వచ్చేసి ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ యొక్క ఫార్ములా ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ A ఇంటూ బి బ్రాకెట్ క్లోజ్ ఇంటూ సి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని అంటున్నాడు. A ఇంటూ బ్రాకెట్ ఓపెన్ B ఇంటూ సి బ్రాకెట్ క్లోజ్. అంటే ఇక్కడ ఈ ఫార్ములాలోనే అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఒకసారి ఏమో A ఇంటూ బిని ఒక బ్రాకెట్లో మల్టిప్లై చేశాడు ఫస్ట్, అండ్ నెక్స్ట్ B ఇంటూ సిని ఒక బ్రాకెట్లో మల్టిప్లై చేశాడు. ఆ రెండు ఈక్వల్ అంటున్నాడు. మరి ఈక్వలే కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. వెన్ మల్టిప్లయింగ్ త్రీ నెంబర్స్ ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ టు యూ మల్టిప్లై ఫస్ట్. ఓకే, మనం ఒక 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ 3 నెంబర్స్లో ఏ రెండు మల్టిప్లై చేసినా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, ఏ రెండు మల్టిప్లై చేసినా మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 3
ఇంటూ 4 అంటే ఈ 2 3ని ఒక బ్రాకెట్లో ఫస్ట్ మల్టిప్లై చేసాం మనం. అండ్ నెక్స్ట్ 3 ఇంటూ 4ని బ్రాకెట్లో మల్టిప్లై చేసి 2ని సపరేట్గా మల్టిప్లై చేసాం. అప్పుడు ఆన్సర్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. దాని ఆన్సర్ ఏంటి? ఫైనల్ ఆన్సర్ 24 వస్తుంది. మీరు చెక్ చేయండి. ఇక్కడ 2 3 ఎంత అండి? 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 4 ఎంత? 12. ఇప్పుడు 6 4 24 వస్తుంది. 2 12 అంటే 12 2 24 వస్తుంది. ఓకే, మనము ఏ 3 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఒక ఆర్డర్లో ఉండాలని అవసరం లేదు. మనం ఈ 3 నెంబర్స్లో ఏ 2 మల్టిప్లై చేసినా మళ్ళీ మనకు అదే సేమ్ ఆన్సర్ రిజల్ట్ ఇస్తుంది. అది ఏమంటారు? అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అర్థం. అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్లో 4th రూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. దీని యొక్క ఫార్ములా చూసుకోండి క్లియర్గా. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఐడెంటిటీ అన్నప్పుడు మీకు ఈ 1 అనేది గుర్తుకు రావాలి. అంటే మనం ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 1 ద రిజల్ట్ రిమైన్స్ ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏంటి? ఒక నెంబర్ తీసుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. ఆ 7కి 1ని మల్టిప్లై చేయండి, మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఓకే, దాన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని అంటాం. ఓకేనా. అండ్ 5th లాస్ట్ రూల్ ఆఫ్ ది మల్టిప్లికేషన్ రూల్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంటుంది చూడండి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని మనం ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములాని ఇంకో రకంగా కూడా రాస్తారండి. ఇక్కడ ఏ ఇంటూ ఈ ఏ ఇన్వర్స్ ని మనం 1/a లెక్క రాసుకోవచ్చు కదా. ఓకే, నేను ఫస్ట్ టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏ ఇంటూ ఈ ఏ ఇన్వర్స్ ని మనం 1/a ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇది కూడా రాయండి ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే. అండ్ డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ నెంబర్ హ్యాజ్ ఏ పార్ట్నర్ విచ్ మల్టిప్లైడ్ టుగెదర్ ద రిజల్ట్ ఈక్వల్స్ టు 1 అట. ఓకే, ఎవ్రీ నెంబర్కి ఒక పార్ట్నర్ ఉంటుంది. ఓకే, ఆ పార్ట్నర్ తోని ఈ నెంబర్ మల్టిప్లై అయినప్పుడు మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు 1 అనేది వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినా సేమే వస్తుంది కదా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఏ ప్లేస్లో 5 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఈ న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 5 క్యాన్సిల్ అయినప్పుడు మనకు మిగిలేది ఏంటిది? 1 కదా. దాని అర్థం ఇది. దీని అంటే ఏంటిది? ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమయ్యాగా. ఇక్కడ రియల్ నెంబర్స్ యూనిట్ 1లో రియల్ నెంబర్స్ అనేది ఫస్ట్ టాపిక్. ఆ ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఫీల్డ్ స్ట్రక్చర్ అని చెప్పాను. ఆ ఫీల్డ్ అంటే ఏంటో చెప్పాను కదా. ఫీల్డ్ అంటే అడిషన్ మల్టిప్లికేషన్ రెండు ఉంటాయి. ఆ ఫీల్డ్లో ఇక్కడ అడిషన్ రూల్స్ ఉంటాయి అండ్ మల్టిప్లికేషన్ రూల్స్ ఉంటాయి. అడిషన్ రూల్స్ చెప్పాను అండ్ మల్టిప్లికేషన్ రూల్స్ చెప్పాను. అవి 2 రూల్స్ అనేవి 5 ఉంటాయి. క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని షార్ట్ ఆన్సర్లో అడగచ్చు, లేదా లాంగ్ ఆన్సర్లో కూడా అడగచ్చు అండి. ఓకే, నేను క్లియర్గా చెప్తాను. ఓకే, అండ్ మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ చేసే వీడియోలో ఆ డౌట్ సాల్వ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నేను ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను, నాకు వీలైనంత టైం దొరికినప్పుడు కూడా నేను చేస్తూ ఉంటానండి. ఓకే, మీరు కూడా మీరు క్లాస్లో రాసిన నోట్స్ లేదా మీరు ఎవరైనా గైడ్ కొనుక్కోండి. కంపల్సరీ బయట గైడ్ కొనుక్కొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను నాకు టైం దొరికినప్పుడు అప్లోడ్ చేస్తాను కాబట్టి టోటల్ యూనిట్స్ ఇప్పుడు యూనిట్ 1 స్టార్ట్ చేశాను కదా. టోటల్ మనకు 4 యూనిట్స్ ఉన్నాయి న్యూ సిలబస్లో. ఆ 4 యూనిట్స్ అప్లోడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. ఇక్కడ గమనించాలి. నేను అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నాకు టైం దొరికినప్పుడల్లా వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.